గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ డీకే అరుణ కోరుతున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా రూపాయి నిధులు గ్రామాలకు ఇవ్వలేదన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న బీజేపీ మద్దతుదారులకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఆయా గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలను నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడాలని, 2 సంవత్సరాలు అవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ₹1 నిధులు ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా గ్రామస్తులందరూ గమనించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి జరగాలన్నా, గ్రామాల లోపల పెద్ద ఎత్తున పేదలకు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలన్నా, రైతులకు, మహిళలకు, యువతకి విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ, ప్రజలందరినీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలందరినీ, తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుదారులుగా ఉండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని, మరి ఎంపీగా అక్కడ పార్లమెంటు సభ్యురాలుగా ఆయా గ్రామాల్లో అభివృద్ధికి పూర్తిగా నా సహాయ సహకారాలు అందిస్తాని, ప్రతి గ్రామ పంచాయతీకి మీరు ఎక్కడైతే సర్పంచ్లను భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపిస్తారో ఆ గ్రామానికి 10 లక్షల రూపాయల నిధులను మరి నా పార్లమెంటు సభ్యురాలుగా ఆ గ్రామానికి అందజేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్ద ఎత్తున మీరందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను, సర్పంచ్లను గెలిపించాలని, వార్డు మెంబర్లను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను.